శ్రీ వేములపల్లి వెంకటేశ్వర గారు 40,000 రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నారు. రెండో బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని శ్రీ నందికొండ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ వారు. మూడో బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు చిన్నపాటి అడుగు ఇప్పుడు అడుగు ఏందన్నా వీడియో కుమారుడు శివభక్తుల పరమేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు. 5వ బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని క్రీస్తులు తావలపోయిన వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు తావలపోయిన కోరయ్య గారు శాస్త్రి వారి పాలెం వారు బహుకరిస్తున్నారు. 6వ బహుమతి 12,000 రూపాయల మొత్తాన్ని శివ పౌల్ట్రీ ఫౌండేషన్ అధినేత తిరుపూరి తామూరు గారు మండేపూడి వారు బహుకరిస్తున్నారు. సత్తే కాలిందంటున్నారు. 7వ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని శ్రీ కొల్లి బలరామయ్య గారి జ్ఞాపకార్థం వారి మనవడు జంపాల మధుసూదన్ రావు గారు బహుకరిస్తున్నారు. 8వ బహుమతి 8,000 రూపాయల మొత్తాన్ని క్రీస్తులు కుందుర్తి సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి మనవడు వారి కుమారుడు కుందుర్తి నాగయ్య గారు. కుందుర్తి సుబ్బారావు గారి కుమారుడు కుందుర్తి నాగయ్య గారు బహుకరిస్తున్నారు. 9వ బహుమతి 5,000 రూపాయల మొత్తాన్ని క్రీస్తులు చేపూరి రామయ్య గారి దంపతులు జ్ఞాపకార్థం వారి కుమారుడు చేపూరి హనుమంతరావు గారు బహుకరిస్తున్నారు. ఇదే కేటగిరీ భాగానికి సబ్ జూనియర్స్ విభాగంలోను జూనియర్స్ విభాగంలో పాల్గొన్నటువంటి ప్రతి దశ యజమానికి కూడా మనీ ప్రదర్శన కార్యక్రమానికి గుర్తింపుగా మెమోంటోలను అదేవిధంగా గిత్తలకు ఉపయోగపడే విధంగా దానాకి దీని మొత్తాన్ని కూడా సింగు రాఘవరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సింగు యోగేష్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గణపవరం వారు దానా గిన్నెలను సింగు మొత్తాన్ని కూడా బహుకరిస్తున్నారు. అదేవిధంగా మొదట 2 పల్లి విభాగానికి 4 పల్లి విభాగానికి 6 పల్లి విభాగంలో పాల్గొని రైతు సోదరులందరూ కూడా నన్నపల్లి హరీష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గణపవరం వారు బహుకరించారండి. 3 విభాగాలకు గత ప్రదర్శనకు వస్తున్నాయి. పిలుస్తున్నాడు ఏం కూడా పిలుస్తున్నాడు పండపా ఇల్లు పండపా రోడ్డు మీద వస్తున్నాయి. పిలుస్తున్నా ఉన్నా ఎదురులేండి అన్న. చిన్న జరుగమ్మా ఎదురు పెట్టుకొచ్చి పక్క నువ్వు చేస్తావు